హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇప్పుడే జస్ట్ కొంచెం ఒక ఫ్యూ అవర్స్ ముందే హనుమాన్ సినిమా చూసి రావడం జరిగింది. అండ్ సినిమా చూస్తే ఏమనాలి తెలుసా, అంతే చించి పాడేశాడు ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని మామూలుగా కాదు. అటు ఫన్ ఉంది, అటు ఎలివేషన్స్ ఉన్నాయి, సినిమాలో చూపించిన విధానం, సూపర్ హీరో పవర్స్ కానీ. అంటే ఈ సినిమా చూడాలనుకుంటే ముఖ్యంగా లాజిక్లన్నీ మడిచి లోపల పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ సినిమాలో ఉన్న మ్యాజిక్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి. అది గనక ఎంజాయ్ చేస్తే సినిమా మీకు పిచ్చగా నచ్చేస్తుంది. సూపర్ మ్యాన్ సినిమాలు, స్పైడర్ మ్యాన్ సినిమాలు వచ్చినప్పుడు నిజంగానే మనకి స్పైడర్ కరిస్తే పవర్స్ వస్తాయా అని మనం లాజిక్లు నతకలేదు కదా. సో స్పైడర్ మ్యాన్ అంటే వాళ్ళు తీశారు కాబట్టి సూపర్ అని చెప్పి చూస్తాం కదా. మన తెలుగులో కూడా నిజంగా ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేశాడు. అసలు అబ్బాబాబాబాబా ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు వాళ్ళ కథ మీద ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి అనుకున్నాను నేను. అంటే గుంటూరు గారం రిలీజ్ అవుతున్నప్పటికీ పోటాగా ఈ మూవీ కూడా అంటే ఏంటా అని చెప్పి నేను చాలా అనుకున్నాను. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, మా కథ మీద మాకు నమ్మకం ఉంది, మా కథ అంతా మా కథే అన్నారు. నిజంగా ఆ కథ చాలా బాగుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది. ఇక్కడి నుంచి పండగలో చాలా వరకు వినిపించే మాటే జై హనుమాన్ అనమాట. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ మనకి 2025లో జై హనుమాన్, ఇప్పుడు మనకి హనుమానే వచ్చింది, ఇప్పుడు జై హనుమాన్ రాబోతుంది అనమాట. సో ఇలా ఇక ముందు రాబోతూనే ఉంటాయి ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి అని చెప్పి మనమైతే ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఈ సినిమా కనుక టాప్ నాచ్ అయితే ఇక నుంచి నా దగ్గర నుంచి ప్రశాంత్ వర్మని డిఫరెంట్గా చూస్తారు, నా దగ్గర ఇలాంటి కథలు చాలా ఉన్నాయని చెప్పడం స్టార్ట్ అయింది. సో ఇదంతా పక్క పెట్టేస్తే కథ విషయానికి వెళ్ళిపోతే ఎక్కువ లాజికల్ నెతకొద్దు. నార్మల్ సాదా సీదా అబ్బాయే మన తేజ సజ్జా. అండ్ హీరోయిన్ కొంచెం డాక్టర్ రోల్ పోషిస్తుంది అనమాట ఇందులో. తను ఉన్నంత వరకు చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా మన వరలక్ష్మి శరత్ కుమార్ అయితే చిత్త కొట్టేసింది అనుకో. ఇంకా మన విలన్, మన వానా సినిమా హీరో వినయ్ రాయ్ అనమాట. సో ఆయన అయితే అద్భుతంగా నటించాడు. యాజ్ యూజువల్ ఈ మధ్యన విలన్గా పాత హీరోలు కంబ్యాక్ ఇచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చి పాడేస్తున్నారు. ఈయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో విలన్ రోల్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈసారి ఫర్ ఏ చేంజ్ మన వెన్నెల కిషోర్ గారిని కొంచెం డిఫరెంట్గా చూస్తాము. ఎక్కువ కామెడీ కాకుండా కామెడీలో కూడా మన గెటప్ సీన్ని చూపించిన విధానం ఎంత బాగుందంటే అలా కూడా చూపించొచ్చా గెటప్ సీన్ని అని చెప్పి మనం అనుకునేటట్టుందనమాట. ఆల్రెడీ కొన్ని సినిమా స్పూప్స్ అవన్నీ చేస్తారు కామెడీ పరంగా. అది చాలా అంటే చాలా బాగుంది. సో స్టోరీని స్పాయిలర్ చేయకుండా సింపుల్గా మనకి ప్రశాంత్ వర్మ చెప్పినట్టుగానే, సో ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, సూపర్ పవర్స్తో తన విలేజ్ని ఎలా కాపాడుకున్నాడు ఒక దుష్ట శక్తుల నుంచి అని నిజంగా చెప్తున్నాను. కోడి రామకృష్ణ గారు కనుక ఈ సినిమా బతికుని ఆయన చూస్తే కనుక డెఫినెట్లీ చాలా అంటే అసలు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడానికే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ప్రశాంత్ వర్మని హగ్ చేసుకుంటారు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు ఏ టెక్నాలజీ అంతగా డెవలప్ అవునప్పుడే అంజీ సినిమాని కానీ లేదంటే మన అరుంధతి సినిమా కానీ ఎంత బాగా తీశారు. సో అదే తోవలో మన ప్రశాంత్ వర్మ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ ఆర్ ఎల్స్ విజువల్ ట్రీట్ అయితే పీక్స్. లాస్ట్ 10-15 మినిట్స్ హనుమంతుని రివీల్ చేసే విధానం ఉంటుంది. అబ్బాబాబాబా ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో అనుదీప్ అండ్ ఇంకో 2-3 కలిసి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. మొత్తానికి సినిమా ఎవరు చూసినా వర్త్ అనడం మాత్రం పక్క. అండ్ ఆల్మోస్ట్ మనకి వాళ్ళు అనుకున్నట్టుగానే నార్త్లో మార్కెట్ ఎక్కువ పెరుగుద్ది అని చెప్పని అనుకున్నారు. యాజ్ యూజువల్ కార్తికేయ సినిమా అప్పుడు ఎలా అయితే తెలియకుండానే కార్తికేయ మన ఎవరు మన నిఖిల్ ఫేమస్ అయిపోయాడో, సో అదే విధంగా మన తెలుగు వాళ్ళే సినిమా చూసి ఈ రకంగా మెచ్చుకుంటున్నారంటే ఇంకా నార్త్ వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని పూజలు చేసేస్తారు. నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. అంత బాగుంది. మళ్ళా కోడి రామకృష్ణ గారిని గుర్తు చేశారు. కొన్ని ఎలిమెంట్స్ మనం పాత ఆ సినిమాలో ఉన్నట్టుగా ఉందేమోలే అని కంపారిజన్ చేసుకోవద్దు. నిజంగా హనుమాన్ సినిమా చూడాలనుకుంటే నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అండ్ యూ హ్యావ్ టు సే ఓన్లీ జై హనుమాన్ అనమాట. సో ఇది రివ్యూ. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హేమ హంగామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.